Hello, good evening. Welcome to ARS News Channel. ఉప ఎన్నికలపై హైకోర్టుకు ఈసీ క్లారిటీ. పులివెందులపై గవర్నర్కు వైసీపీ ఫిర్యాదు. ఏపీలో ఈ నెల 10న జరిగే స్థానిక సంస్థల ఉప ఎన్నికల వ్యవహారం రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్ని అధికార కూటమితో పాటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో మాటల యుద్ధం కాస్తా దాడుల వరకు వెళ్లిపోతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో వైసీపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై స్పందించిన ఈసీ క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో గవర్నర్ వద్దకు వెళ్లి వైసీపీ నేతలు పులివెందులలో తాజా దాడులపై ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ దాడులపై అధికార పార్టీకి అండగా నిలుస్తున్న పోలీస్ యంత్రాంగంపై వైసీపీ ప్రతినిధి బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేసింది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పలువురు నాయకులు గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా పులివెందుల్లో టీడీపీ శ్రేణులు పట్టపగలు మారణాయుధాలతో దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, వైసీపీ నేతలను హతమార్చేందుకు ప్రయత్నించిన తీరు, పోలీసులు పట్టించుకోకుండా అధికార పార్టీకి ఎలా అండగా నిలిచారో ఆధారాలతో గవర్నర్కు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ బీసీ నేత రమేష్ యాదవ్కు కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు దాడి జరుగుతుంటే పట్టించుకోకుండా ఉన్నారన్నారు. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలు చూస్తేనే ఇది అర్థమవుతోందన్నారు. ఆయన మాటలను కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని, తక్షణం గవర్నర్ దీనిపై దృష్టి సారించాలని కోరినట్లు వెల్లడించారు. మరోవైపు స్థానిక సంస్థల ఉప ఎన్నికలపై హైకోర్టులో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన ఈసీ తాము తీసుకున్న చర్యల్ని వివరించింది. ఉప ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తెలిపింది. సీసీటీవీ నిఘా, వెబ్కాస్టింగ్, పోటీ చేసే అభ్యర్థులకు పోలీసు రక్షణ, స్వతంత్ర పరిశీలకుల నియామకం, కంట్రోల్ రూమ్లు, పూర్తి వీడియో డాక్యుమెంటేషన్ చేయాలని వైసీపీ కోరగా ఆయా చర్యలు తీసుకున్నట్లు ఈసీ హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు ఈ పిటిషన్ను డిస్పోజ్ చేసింది. ఈ నేపథ్యంలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను వైసీపీతో పాటు కూటమి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జగన్ అడ్డాలో జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే భవిష్యత్ రాజకీయానికి కీలకంగా మారుతుందని అంచనా వేస్తున్న టీడీపీ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలోకి దింపింది. అలాగే ఈ ఎన్నికల కోసం స్థానిక వైసీపీ నేతల్ని, కార్యకర్తల్ని తమవైపు తిప్పుకుంటోంది.